ఇక 686 లో డీటెయిల్స్ చూస్తే సింగయ్య మృతికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్ అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారణను నేటి వాయిదా వేశారు. ఈ మేరకు ఇవాళ మరోసారి పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నిందితులపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేస్తున్నట్లుగా న్యాయమూర్తి వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ మానస. హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాస్తంత ఊరట లభించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇటు పల్నాడు జిల్లా రెంటపాలలో జరిగినటువంటి సింగయ్య మృతికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికీ జగన్పై కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నల్లపాడు పోలీసులు ఏదైతే ఎవరెవరైతే మొత్తం ఉన్నారో ఇటు వైఎస్ జగన్ కావచ్చు, ఇటు డ్రైవర్, అదేవిధంగా పిఏ నాగేశ్వర రెడ్డి, విడుదల రజని, వైవి సుబ్బారెడ్డితో పాటు వీళ్ళందరితో కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకైతే మాత్రం రంగం మొత్తం సిద్ధం చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తనపై కేసు అక్రమంగా నమోదు చేశారంటూ క్వాష్ పిటిషన్ కూడా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైకోర్టులో ఇది బుధవారం నమోదు చేయగా నిన్న ఏదైతే దీనికి హియరింగ్కి వచ్చింది, అదేవిధంగా కూడా ఈ రోజు దాన్ని పోస్ట్పోన్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇది ఒక 3 రోజుల పాటు అంటే మంగళవారం వరకు కూడా దీన్ని అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం కేసును హోల్డ్లో పెట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి అయితే మాత్రం ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టొద్దంటూ కూడా కాస్తంత ఊరట లభించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే ఈ సందర్భంగా ఈ రెంటపాల ఘటనకు సంబంధించి ఓవరాల్గా హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదనల నేపథ్యంలో అయితే మాత్రం జడ్జి కాస్తంత సీరియస్గానే దీనిపై రియాక్ట్ అయినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. ఎందుకంటే ఎవరైతే కారులో ప్రయాణిస్తారో కారులో ప్రయాణించే వారిపై ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కారులో ప్రయాణించే వారిపై ఏ విధంగా కేసు నమోదు చేస్తారంటూ కూడా కాస్తంత వ్యంగ్యంగా మాట్లాడినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున న్యాయవాది మరిన్ని 2 రోజుల పాటు దీనిపై అయితే మాత్రం గడువు కోరిన నేపథ్యంలో మంగళవారం వరకు కూడా దీనిపై అయితే మాత్రం దీనికి హోల్డ్లో పెట్టిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంటే మంగళవారం వరకు కూడా వీళ్ళు ఎవరైతే ఈ రెంటపాల దీనిలో ఉన్నారో వీళ్ళు ఎవరిపై కూడా ఎటువంటి చర్యలు చేపట్టొద్దంటూ కూడా హైకోర్టు అయితే మాత్రం తీర్పునిచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే అంతవరకు కూడా ఎవరిపై కూడా పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉండేందుకైతే మాత్రం ఇవైతే మాత్రం కొంతమేర ఉపశమనం కలిగిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు వైసీపీకి సంబంధించి ఇటు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇటు విడుదల రజని, అదేవిధంగా పిఏ నాగేశ్వర రెడ్డి, డ్రైవర్తో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా వేరువేరుగా కూడా వీళ్ళపై పిటిషన్లు వేసుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఒకే బెంచ్ పై తీసుకుని ఒకే కేసుగా కూడా వీళ్ళు మొత్తం పరిగణిస్తున్న నేపథ్యం అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఎవరిపై కూడా పోలీసులు ఏవి కూడా ముందస్తు చర్యలు చేపట్టి ఎటువంటి పొరపాటు జరగకుండా చూడాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు అయితే మాత్రం ఆదేశించిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు అయితే మాత్రం కొంతమేర అయితే ఉపశమనం లభించినట్టుగా కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కావాలని కుట్రపూరితంగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే తమపై కక్ష సాధించేందుకు ఇలాంటివన్నీ కూడా చేస్తుందంటూ కూడా పలువురు చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. మనస ఓకే, థ్యాంక్ యూ నాయుడు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులుగా ఉన్న చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ విచారణకు హాజరయ్యారు. కేసులో భాగంగా తనను సిట్టు అనేక ప్రశ్నలు వేసిందని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ కు గురైనట్లు 4 అంశాలు చెప్పినట్లుగా వెల్లడించారు. తన దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చినట్టుగా తెలిపారు. ప్రజల ప్రైవసీకి భంగం కలిగించి రాజకీయాల కోసం చట్టవిరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పుడే అధికారులు అయితే దీన్ని వేగవంతం చేశారని చెప్పుకోవాలి. ముఖ్యంగా
ఇప్పుడు ఒక పక్క చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ గవర్నమెంట్ లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు సంబంధించినటువంటి అన్ని ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. అదేవిధంగా ముఖ్య నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ యొక్క కేసును కూడా వేగవంతం చేయడం, దానికి సంబంధించినటువంటి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు కూడా అరెస్ట్ చేయడం, దానికి విచారణ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విశ్వేశ్వరరెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి హాజరు కావాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పక్క ఉన్నటువంటి జగ్గారెడ్డి కావచ్చు, అదే విధంగా మరో పక్క కిషన్ రెడ్డి కావచ్చు తీవ్ర ఆరోపణలు అయితే చేశారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పుడైతే గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉందో, అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో కూడా వీళ్ళు ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ నేతలకు సంబంధించినటువంటి అన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీకి కూడా పాకిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే నిన్న వైఎస్ షర్మిల కూడా తనకు ఉన్నటువంటి గతంలో తన బాధను కూడా వెల్లడించడం జరిగింది. తన ఫోన్ ట్యాప్ జరిగింది, గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి తన మొబైల్ నెంబర్ కూడా మార్చినట్లుగా వైఎస్ షర్మిల కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఇక్కడ సీఎం గా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కి ఇద్దరికి సత్సంబంధాలు ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇటు చంద్రబాబు ఫోన్ కావచ్చు, అదేవిధంగా షర్మిల ఫోన్ కావచ్చు, ఎవరైతే ఇటు వైసీపీ గానీ అటు టీడీపీ గానీ రెండు పార్టీల ఆధ్వర్యంలోనే ఈ యొక్క ట్యాపింగ్ జరిగింది. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులకి కూడా ట్యాప్ చేసి ఇక్కడికి పంపించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి పూర్తి సమాచారం అందించారని చెప్పేసి కూడా షర్మిల చెప్పడం జరిగింది. అందులో సొంత చెల్లి ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి షర్మిల కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కేసును అయితే వేగవంతం చేశారు. ఇప్పటికే విశ్వేశ్వరరెడ్డి కూడా ఈ యొక్క కేసుకు హాజరవుతున్నటువంటి రేపు విచారణకు రావాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఇంకా ముందుకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. హైదరాబాద్ పేదలు శ్రామికుల ఆకలి తీరుస్తున్న ₹5 అన్నపూర్ణ భోజన కేంద్రాలు సమూల మార్పులకు సిద్ధమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఈ కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. కేవలం పేరు మార్పుకే పరిమితం కాకుండా సేవలను విస్తరించి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టబోతున్నారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఈ అన్నపూర్ణ కేంద్రాలను ప్రారంభించారు. తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ఆ పేరును కొనసాగించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పేరును మార్చి దివంగత ప్రధాని ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ విజయ. అయితే మొత్తానికి చూస్తే గ్రేటర్ కార్పొరేషన్ సంబంధించి ఏదైతే స్టాండింగ్ కమిటీలో అన్నపూర్ణ క్యాంటీన్ ఏదైతే తీసివేసి అయితే మొత్తానికి ఇందిరాగాంధీ పేరుతో ఈ యొక్క క్యాంటీన్లు నడపాలని కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే గతంలో కూడా అన్నపూర్ణ భోజన కేంద్రం అయితే తెలంగాణ ప్రభుత్వంలో అయితే కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పేరు మార్చి అన్నపూర్ణ అనే పేరు మార్చేసి ఈరోజు ఇందిరాగాంధీని పేరు పెట్టడం చాలా దారుణం అనేసి కూడా పలు రకాల ఆరోపణలు కూడా ఇస్తున్నాయి. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఏదైతే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఏదైతే కార్పొరేషన్ స్టాండింగ్ లో తీసుకున్న నిర్ణయం అయితే పూర్తిస్థాయి అయితే ఖండిస్తున్నారని అనుకోవచ్చు. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే మొత్తానికి హైదరాబాద్ సంబంధించి ఏదైతే స్టాండింగ్ కమిటీలో పొందుపరిచిన ఏదైతే ఇందిరాగాంధీ క్యాంటీన్ కూడా పూర్తిస్థాయి అయితే ఏర్పాటు చేసే విధంగా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పూర్తిస్థాయి అయితే ఈ యొక్క స్టాండింగ్ కమిటీలు అయితే చేయడం జరుగుతుంది. మొత్తానికి చూస్తే ఏదేమైనా పూర్తిస్థాయి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అయితే పూర్తిస్థాయి అయితే ఏదైతే అన్నపూర్ణ అనే క్యాంటీన్ అయితే పూర్తిస్థాయి అయితే నిర్వహించడం జరిగింది. అయితే గత ప్రభుత్వం కూడా కేసీఆర్ కూడా అదే పాలసీ కూడా అయితే ఆమోదించడం జరిగింది. అయితే అదే తరహాలో చూస్తే దాదాపు 5 సంవత్సరాలు కూడా కంటిన్యూ కూడా చేయడం జరిగింది. అయితే పూర్తిస్థాయి ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి ఎవరైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ఇతనైతే పూర్తిస్థాయి అయితే ఈ ఇందిరాగాంధీ పేరుతో అయితే ఇది క్యాంటీన్లు కూడా చేసే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు అని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి, అదే విధంగా విమర్శలు కూడా వెలువెత్తే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మొత్తానికి గతంలో అయితే తెలంగాణ స్టేట్ అనేసి కూడా అనేవారు. అయితే ఇప్పుడు చూస్తే పూర్తిస్థాయి అయితే టీజీ అనేసరి పెట్టడం కూడా చాలా దారుణం అనేసరి కూడా పలు రకాల ఆరోపణలు కూడా వస్తున్నాయని సరే అనుకోవచ్చు విజయ్. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఏవైతే మార్పులు చేర్పులు జరగవని కూడా వేచి ఉండాల్సిందే విజయ. థ్యాంక్ యూ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు 686.
ఇక మిగతా డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్కి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. గత ప్రభుత్వం ఐఏఎంసీకి రాయదుర్గ్లో ఉన్న 3.5 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 350 కోట్ల విలువైన ఈ భూముల కేటాయింపులు అక్రమంగా జరిగాయంటూ వాటిని తక్షణమే రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇక ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పిటిషన్దారుల వాదనతో ఏకీభవించి ఐఏఎంసీకి కేటాయించిన భూములను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. ఐఏఎంసీకి ఏదైతే తెలంగాణ హైకోర్టు అయితే షాక్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏదైతే మొదటగా తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ గవర్నమెంట్ గా మార్చారు. అదే విధంగా గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ తీసుకున్న అనేక నిర్ణయాలని రద్దు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఏదైతే ఐఏఎంసీకి అంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కి 3.5 ఎకరాలు కేటాయించిన భూమిని కూడా రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చి హైకోర్టు రిట్ పిటిషన్ వేసిన పరిస్థితి. అంటే పరిశీలించిన హైకోర్టు ఏదైతే ఈ 3.5 ఎకరాల భూమిని కూడా చాలా కారు చౌకగా లేదా అవినీతి అక్రమాలకు తాగిచ్చి అంటే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అనేక అక్రమాలు చేసి ఆ డబ్బు నొక్కేసిన పరిస్థితి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ తీసుకొని హైకోర్టులో పిటిషన్ వేసి దీన్ని పునః పరిశీలించాలి అని చేసిన మూలంగా ఈరోజు ఏదైతే హైకోర్టు తీర్పిచ్చి అంటే ఇక్కడ అవినీతి అక్రమాలు జరిగిన నేపథ్యంలో ఐఏఎంసీకి ఈ 3.5 ఎకరాలు రద్దు చేస్తూ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. ఈ నేపథ్యంలో ఇది ఒక ఆ సంస్థకైతే ఆ సెంటర్ కి పెద్ద శాఖ అని చెప్పవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రేవంత్ రెడ్డి అంటే తన అస్తిత్వాన్ని లేదా ఉనికిని కాపాడుకోవడానికి లేదా ఇటీవల మనం చూసాం కాళేశ్వరం కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు రీసెంట్ గా అన్నపూర్ణ ఏదైతే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇందిరాగాంధీ పేరుతో మార్చడము, ఇలా అనేక రకాలుగా అంటే కేసీఆర్ ఉనికి లేకుండా గత ప్రభుత్వం ఛాయలు కనిపించకోకుండా రేవంత్ రెడ్డి అయితే అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్న పరిస్థితి. అదేవిధంగా న్యాయ పోరాటానికి సిద్ధపడి అంటే న్యాయస్థానాల ద్వారా కూడా వీటిని అంటే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొచ్చాక న్యాయస్థానాన్ని ఆశ్రయించి అటు నుంచి కూడా వీటిని ఒక్కొక్కటిగా అంటే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు బయటపడుతున్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ 3.5 ఎకరాల్లో అంటే ఎంత మేర అవినీతి జరిగింది, గత ప్రభుత్వం ఎంత కొట్టేసింది అంటే ఏదైతే తెలంగాణలో రాయదుర్గలో ఈ విలువైన భూములను కేవలం 350 కోట్లకు కేటాయించారు. అక్కడ ఆ డబ్బు కూడా ఏదైతే గత కేసీఆర్ నేతలు లేదా వాళ్ళు సంబంధిత పాలకుల చేతిలోకి వెళ్ళిందనే ఒక ఆరోపణ అయితే ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలంగా చేయడం వల్ల హైకోర్టు స్పందించి 350 ఎకరాలకు సంబంధించిన రాయదుర్గలోని 3.5 ఎకరాలు రద్దు చేస్తూ ఏదైతే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ కు షాక్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ బస్వరాజ్. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు అటవీ శాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇక ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడలేదని విమర్శిస్తూ మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు నేత జగన్ పేరిట ఈ లేఖ కలకలం రేపింది. సీతక్క ఆదివాసుల గురించి ఆలోచించలేదని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ఆదివాసీల హక్కులను పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని స్పష్టం చేశారు మావోయిస్టులు. జీవో నెంబర్ 49తో కొమరంభీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి. మావోయిస్టు పార్టీ అయితే ఒక లేఖ విడుదల చేసింది. సీతక్క మంత్రిగా ఉండి ఒక నక్సలైట్ గా ఉండి ఇప్పటి వరకు ఆ ఆదివాసీ గిరిజన ప్రాంతాలపై పోలీసు అటవీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నా ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ జగన్ లేఖ విడుదల చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ ఒక లేఖ విడుదల చేయడంతో కొంత సీతక్క ఇంతకు ముందే స్పందించారు. ఖచ్చితంగా ఇది మావోయిస్టు లేఖనా లేదా ఫేక్ అనైతే ఒక మాట అయితే అనేసారు. ఖచ్చితంగా ఇది వారు నిజంగానే పంపారా లేకుంటే నన్ను రాజకీయంగా అనగదొక్కడానికి ఈ యొక్క లేఖ పంపారని అయితే సీతక్క అయితే స్పందించింది. ఖచ్చితంగా ఈ యొక్క ఒక నక్సలైట్ గా ఉండి ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఉండి ఒక మంత్రిగా పనిచేస్తూ ఇప్పటి వరకు ఆదివాసీ గిరిజనుల ప్రాంతాలపై
దాడులు చేస్తున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడం కొంత శోచనీయం అంటూ మావోయిస్టులు అయితే లేఖ విడుదల చేశారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఈ యొక్క కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 49 జీవోను రద్దు చేయాలి, అక్కడ 339 గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఇది మావోయిస్టులు లేఖలో అయితే పేర్కొన్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఉందో కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన ప్రాంతాలు లేదా ఒక అటవీ శాఖకు సంబంధించి ఖచ్చితంగా దీనికి అక్కడ ఉన్న ఖనిజ సంపదను తీసుకెళ్లడానికే ఈ యొక్క జీవోను తెచ్చారు. ఖచ్చితంగా ఈ యొక్క జీవోను రద్దు చేయాలంటూ మావోయిస్టు పార్టీ అయితే లేఖ విడుదల చేశారు. సీతక్క కూడా స్పందిస్తూ ఖచ్చితంగా మేము గిరిజన ఎమ్మెల్యేలు అందరం కలిసి ఆ యొక్క 49 జీవోను రద్దు చేయాలంటూ కొంత మేము సమావేశం అయితే నిర్వహించాము. ఖచ్చితంగా ఈ యొక్క నేను పేదల కోసమే ఉన్నాను, పేదల కోసమే పనిచేస్తాను, ప్రజాప్రతినిధిగా అవకాశం వచ్చింది అయినా నేను పేదల కోసమే పనిచేస్తానంటూ సీతక్క అయితే స్పష్టం చేసింది. ఖచ్చితంగా మావోయిస్టు లేఖతోటి మాత్రం కొంత ఈ రాజకీయ పార్టీలో కొంత ఇది ఒక భయాందోళన అయితే కలిగింది. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లేఖ విడుదల చేయడంతో అటవీ శాఖ అధికారులు కానీ లేకుంటే పోలీస్ సిబ్బంది కానీ ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో వారి గిరిజనులపై లేక అక్కడ ఉన్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ జీవోను రద్దు చేయాలి. ఖచ్చితంగా 339 గ్రామాలను ఖాళీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికే ఈ యొక్క జీవోను తెచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క జీవో మీద ఖచ్చితంగా సీతక్క మాట్లాడాలంటూ మావోయిస్టు లేఖలైతే జగన్ పేరట ఒక లేఖ అయితే విడుదల చేసింది. ఖచ్చితంగా మనం చూసినట్లయితే ములుగు ప్రాంతంలో ఈ ఆదివాసీ గిరిజనులపై పోలీసులు లేకుంటే అటవీ శాఖ అధికారులు అయితే పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఆ యొక్క దాడులు ఖండించకుండా సీతక్క ఉన్నది అంటూ లేఖ అయితే విడుదల చేశారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. ఒడిశాలోని పూరిలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం చేశారు. పూరి నగర వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రథయాత్రను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వచ్చారు. ఈ వేడుక కోసం ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రథయాత్రకు 12 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. ప్రస్తుతం పూరిలో జగన్నాథుడి పోహండి ప్రారంభమైంది. అంతకుముందు సుదర్శన, బలభద్ర, సుభద్ర వేడుక జరిగింది. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. ఈ రథయాత్ర జూన్ 27వ తేదీన మొదలై జూలై 8వ తేదీన ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, విజయ మొత్తం మీద అంటే ఒడిశాకు సంబంధించి అయితే అంటే పెద్ద ఎత్తున సహజంగా ఎన్నో ఆలయాలు ఉంటాయి. అయితే ఇందులో పెద్ద ఎత్తున ప్రతిరోజు కూడా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎక్కువగా ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో సహజంగా ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఈ రకమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ అంటే రథోత్సవం ప్రారంభమైంది. ఇవాళ 27వ తారీఖు నుంచి కూడా వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా అంటే ఒడిశాకు సంబంధించి ఏదైతే ఈ జగన్నాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి లక్షలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా. ఎందుకంటే దేశంలో ఎన్నో రకాల చరిత్ర కలిగిన ఆలయాలు ఉంటే కొన్ని ఆలయాలపైన ఇప్పటికే కూడా ఉగ్రవాదుల దృష్టిలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాలు నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం కావచ్చు, అదేవిధంగానే ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైన నేపథ్యంలో ఏ ఒక్క ఇబ్బందులు లేకుండా ఏ ఒక్క అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగానే అక్కడ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వీరన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకుని భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. ఇవాళ 20వ తారీఖు ఇవాళ మరి కాసేపట్లో రథోత్సవం సోమవారికి సంబంధించి రథోత్సవం ప్రారంభం కాబోతుంది. అయితే ఇవాళ నుంచి కూడా 8వ తారీఖు వచ్చే నెల 8వ తారీఖు వరకు కూడా జరుగుతాయి కాబట్టి ఆ రకంగా సోమవారికి సంబంధించి ప్రధాన ఆలయంలో విశిష్ట కైంకర్యాలతో పాటు ప్రతిరోజు కూడా ఉత్సవాలకు సంబంధించినటువంటి తరుణంలో అక్కడ అర్చకులు పెద్ద ఎత్తున కైంకర్యాలు అదేవిధంగా పూజా విధానాలు ఇవన్నీ కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి, నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం భక్తులను ఎన్నో విధాలుగా ఆకట్టుకునే విధంగా కూడా ఆ స్వామివారికి సంబంధించిన చిత్రపటాలు అదేవిధంగానే రకరకాల ఊరేగింపుల సందర్భంలో అక్కడ దేవస్థానం తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఎంతో అద్భుతంగా ఏర్పాట్లు చేశారని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద పెద్ద ఎత్తున అంటే లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది వరకు కూడా ఈ రథోత్సవానికి సంబంధించి కావచ్చు మిగిలినటువంటి
వాహన సేవలు, మిగిలినటువంటి కైంకర్యాలు, అదేవిధంగానే ఆలయం లోపలికి వెళ్లి భక్తులు దర్శనం చేసుకుంటారు. కాబట్టి దేవస్థానంతో పాటు ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున నిఘా వర్గాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యేక బలగాలు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా బలగాలు రావడంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అదనపు బలగాలను కూడా అక్కడ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలతో కూడా మాట్లాడి తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఎంతో వైభవంగా ఈ జగన్నాథుని ఆలయంలో ఈ రథోత్సవంతో పాటు మిగిలిన ఉత్సవాలన్నీ కూడా అత్యంత వైభవంగా జరగబోతున్నాయి. ఎందుకంటే మనం చూసాం గతంలో చాలా ప్రాంతాల్లో ఈ తొక్కిసలాట్లు, తోపులాట్లకు సంబంధించి రకరకాలుగా ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో ఆ రకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ గోపి. ఇవి 686 అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.